ఈరోజు 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నవయువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లి కసింకోటలో బహిరంగ సభలో రిలీజ్ చేయడం జరిగింది. మన రాష్ట్రం మొత్తం మీద 33,14,916 మంది అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తమ్ముడిగా తోడుగా నిలబడి ఒక్కొక్కరికి 75,000 చొప్పున 18,750 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ 4 విడతలుగా 75,000 చొప్పున ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి ఇచ్చి వాళ్ళకి వ్యాపార పరంగా కానీ ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ఒక నూతన ఆలోచనకి రూపకల్పన చేసినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముడిలాగా అన్నలాగా మన ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతా కూడా వారిని ఇంట్లో ఒక బిడ్డగా చూస్తుంది. ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు, నాకు మేనిఫెస్టోయే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా మనసా వాచా కర్మన హామీలన్నీ నెరవేర్చినటువంటి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా మన అందరం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 600 హామీలు ఇచ్చి కనీసం 60-70 కూడా నెరవేర్చినటువంటి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటిస్తూ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హామీలన్నీ నెరవేర్చినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం కడతారో అందులో ఎటువంటి బ్రహ్మరథం పడుతున్నారో అందులో ఎటువంటి సందేహం లేదు. 175కి 175 గెలుస్తామని వారు ఊరికే చెప్పడం లేదు. ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి, ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఏ సందేహం లేదండి. ఆంధ్రప్రదేశ్లో గతంలో 3 పార్టీల పొత్తుతో 2014 ఎలక్షన్స్లో వాళ్ళని ఆదరించడం జరిగింది. ఆదరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు 600 హామీలు ఇచ్చారు. అది పుస్తకం కూడా ఉంది. గూగుల్లో నుంచి హామీలు నెరవేర్చడం చేతకాక ఆ మేనిఫెస్టోను కూడా తొలగించినటువంటి నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు కూడా గూగుల్లో మేనిఫెస్టోలు తొలగించారు. హామీలు నెరవేర్చలే అంటే ఉచిత హామీలు ఇచ్చేసి, నోటుకొచ్చిన హామీలు ఇచ్చేసి, నెరవేర్చలేని హామీలు ఇచ్చేసేటటువంటి దురుద్దేశం, అదొక దుర్మార్గమైనటువంటి ఆలోచన ధోరణి చంద్రబాబు నాయుడు గారిది. 3 పార్టీల పొత్తులను అప్పుడు గెలిచారు. ఈ రాష్ట్రానికి ఏం ఉద్ధరించారో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఆదరించేటటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అదే భారతీయ జనతా పార్టీతో పొత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నోటుకొచ్చిన విధంగా, నోటుతో చెప్పలేని విధంగా వీళ్ళు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ బూతులు తిట్టి వాళ్ళని అవమానించడం జరిగింది. వాళ్ళకి ఎలాగూ సిగ్గు సరం లేదు మళ్ళీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి. కనీసం వీళ్ళకైనా సిగ్గు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే అంతకుముందు జరిగినటువంటివన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎవరు తెలుగు తక్కువలు ఎవరు లేరండి. అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అలాగే రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 2014 పొత్తు తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకున్నాడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీతో. వాళ్ళిద్దరిని ఎన్ని రకాలుగా తిట్టాలో, ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. ఈరోజు సిగ్గుసారం లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం కోసం 3 పార్టీలు కలిసిపోయి మోకమ్మడగా దాడి చేసేద్దాం, మోకమ్మడగా వచ్చి రాష్ట్రాన్ని ఏదో సర్వనాశనం చేసేద్దాం అనుకుంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. కలుపు మొక్కలన్నీ ఏరి పారేస్తూ అవినీతికి తావు లేకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం ఆహార నిశలు రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి యువ ముఖ్యమంత్రిని ఓడించడం వీళ్ళ తరం కాదు. ఇకపోతే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు ఆయనకి 24 సీట్లు ఇవ్వడంతోనే పొత్తు నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ మీద ఏమైనా కాస్త కోస్త జనాలకు అభిమానం ఉంటే ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి అభిమానం కానీ నమ్మకం కానీ లేదు. ఆయన పాలన ఆల్రెడీ చూశారు. ఆయన మాట మోసం, ప్రవర్తన మోసం, హామీలు అబద్ధం, పార్టీయే అసలు అబద్ధం. పార్టీ ఇంకొకరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. ఇంకా ఆయన ఎలా నమ్ముతారండి ఆంధ్రప్రదేశ్లో? తెలంగాణలో ఆల్రెడీ బయటికి తరిమేశారు. అక్కడ జెండా లేదు, పార్టీ లేదు. ఇక్కడ అదే పరిస్థితి జరుగుతుంది. ఇది టీడీపీకి ఈ ఎలక్షన్ ఆఖరి ఎలక్షన్. పార్టీ ఉండదు, జెండా ఉండదు, పార్టీలో నాయకులు కూడా ఉండరు. జిల్లాల్లో ఇంతకు ముందున్న జిల్లాల కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆ జిల్లాల్లో ఇప్పుడు వచ్చినటువంటి జనాలను బట్టి మనకి అర్థమవుతుంది ఎంత బాగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారనేది. అలాగే పథకాలన్నీ కూడా సచివాలయాల ద్వారా వారి ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించడం జరిగింది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వాళ్ళ అర్హత మేరకు ప్రతి పథకం ప్రజలకి అందించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డగా ఆదరిస్తున్నారు. అందులో ఏ డౌట్ లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.